హాయ్ అండి. నేను తిరుపతెళ్లి చానా రోజులైపోయి ఇప్పుడు పెడుతున్నా వీడియో అనుకోమాకండి. ఇప్పుడు పట్టిందనమాట వీడియో తీయటానికి. ఇక మేము బస్‌కైతే ఎళ్ళిపోయామండి. ఇంక అప్పుడప్పుడు మా బాబు 10థ్ క్లాస్ అయితే ఇక నడిచి వస్తాము, మెట్లెక్కొస్తామని చెప్పేసి మొక్కున్నాం కదా! ఇంక అప్పుడప్పుడైతే బయలుదేరాము. ఇంకా తెల్లారుజామున 2:30కైతే బస్ దిగామనమాట. ఇంకా అప్పటి నుంచి విష్ణు నివాసానికి నేను ఈ వీడియోలో కొన్ని మీకు తిరుపతెళ్తే ఎట్లా చేయాలి అన్నది కూడా ఈజీగా పద్ధతిలో మీకు తొందరగా దర్శనం అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. మేము వెంటనే విష్ణు నివాసానికి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే జనాలందరూ క్యూ లైన్లో ఉన్నారు. మేము 2:30కే వెళ్ళిపోయాము విష్ణు నివాసానికి. కానీ మనం ఆ టయానికి వెళ్తేనే మనకి టోకెన్ అనేది అందిద్దండి. మనం 4కి వచ్చినా కూడా అందదనమాట. ఎందుకంటే టైమింగ్స్ మార్చారు. 3కే మమ్మల్ని లైన్లోకి పంపించేశారనమాట. ఇంకా అలాగే టోకెన్ అయితే దొరికింది. ఆ దేవుడి దయ వల్ల ఆ టోకెన్ వేయించేసుకున్నాం. ఒక మినిమం 2 గంటలన్నా లైన్లో నుంచుంటే కానీ మనకు టోకెన్ అందలేదు. ఇంకా తర్వాత బయట శ్రీవారి మెట్లు కోసం జీప్ అయితే ఎక్కామండి. ఇంకా మేమైతే 3 ఫ్యామిలీలు అయితే వచ్చామన్నమాట. ఇంకా కొంతమంది ఏమో పైకి వెళ్ళిపోయారు. నడిచే వాళ్ళు మాత్రం కొంతమంది ఇటు శ్రీవారి మెట్లకి ఆటో ఎక్కామన్నమాట. మేము వచ్చేతలకి ఆ శ్రీవారి మెట్లది కూడా ఇంకా క్లోజ్ చేసే ఉంది. అంటే పొద్దున్నే వచ్చాం కదా! కానీ ఎంతైనా తిరుపతి అంటేనే ఒక ప్రశాంతత కదండీ! మన ఇల్లు అన్నీ వదిలిపెట్టి అబ్బా! ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి అనిపించే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది తిరుపతేనండి. నాకైతే అలా అనిపించిద్ది. ఏందో అక్కడ ఉన్నన్నాళ్ళు కూడా ఏమి గుర్తురాదనమాట. అంత ప్రశాంతమైన వాతావరణంలో వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, అసలు అందరినీ చూసుకుంటా అక్కడ భలే చల్లగా ఉంటుంది వాతావరణం కూడా. అసలు ఎటు చూసినా దేవుడు స్మరమే వినిపిస్తుంది. అసలు నాకైతే భలే నచ్చిద్దనమాట. ఇవన్నీ చుట్టూ అంతా కొండలు కదా! ఇక మేము వెళ్ళేది శ్రీవారి పాదాలండి. అలిపిరి కాదు, మెట్లు మార్గం అనమాట. మనకి 2300, 400 మెట్లు అయితే వస్తాయి అనమాట. ఇంకా అటువైపు అయితే వెళ్తున్నాం. శ్రీవారి పాదాల వైపు వెళ్తున్నాం. చూసారా కొండ, ఇదంతా తిరుమల కొండేనండి. మనం మెట్ల మార్గంలో ఫస్ట్ వెళ్ళాలన్నమాట. కానీ మనకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిన సగంలో, కానీ తర్వాత అప్పుడే ఎక్కేసామా అనిపించిద్దండి. మేము గంటన్నరలో అయితే ఎక్కేసాము. అది కూడా ఆగి 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 వెళ్తూనే గంటన్నర పట్టిందనమాట. ఇంకా అసలు ఆక్కోకుండా వెళ్ళే వాళ్ళకి గంట కూడా పట్టదేమో అనిపించింది. కానీ నేను ఆపరేషన్ చేయించుకున్నాక మొట్టమొదటిసారి కదా, ఎక్కుతానో లేదో అనుకున్నా. కానీ ఆ దేవుని మనసులో పెట్టుకున్నానండి. ఇక ఎక్కడం అయితే ప్రారంభించా. అసలు బిగినింగే మనకి కోతులు, అడవులంటేనే కోతులు, ఇంత జంతువులు అయితే ఉంటారు కదా. ఇంకా మెట్ల దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేశానమాట. ఇంకా మా నాన్నేమో ఏంది ఈ వీడియోలు అనుకుంటా తలగొక్కుంటున్నాడు. అంటే వాళ్ళకి ఏదో కొత్తగా ఏంటబ్బా వీడియోలు తీసుకుంటా ఉంటారు, వీళ్ళు ఫోన్ పిచ్చి అనుకుంటూ ఉంటారు కదా. మనం వీడియో పెడతాం అయ్యని తెలియదు కదా. ఇక కొబ్బరికాయ కొట్టి పాదాల దగ్గర ఫస్ట్ సోమవారికి, ఆ తర్వాత మెట్లు ఎక్కడం అయితే ప్రారంభించామండి. కానీ కొంతమంది అయితే అన్ని మెట్లకి పసుపు కుంకుమ రాసి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరి భక్తి వాళ్ళదే కదా. ఇక మనం కొబ్బరికాయ కొట్టి సోమవారిని ఒక్కసారి తలుచుకుని, అయ్యా నువ్వే నాకు ధైర్యం ఉండి నన్ను పైకి ఎక్కించు అని చెప్పేసి ఒక్కసారి దండం పెట్టుకుని నడకైతే ప్రారంభించానండి. ఇంకా మేము వెళ్ళినాకే ఓపెన్ చేశారనమాట డోర్లు అనేవి మెట్లకి. అప్పటికే మేము పొద్దున్నే వెళ్ళిపోయాం. కానీ సమ్మర్ అవ్వడం వల్ల తెల్లారైపోయిందనమాట. ఇంకా సోమవారం దగ్గర అందరూ దండాలు పెట్టుకుని అందరూ ఇంకా కొబ్బరికాయలు కొట్టి ఇక మేము అందరం ప్రారంభించామన్నమాట. మొత్తం 11 మంది అంతమంది ఎక్కాము. ఇంతలోకి ఒక ఉడత అయితే కనిపించిందండి. అసలు ఈ ఉడత భలే విచిత్రంగా ఉందన్నమాట. అంటే అడవిలో ఇట్లానే ఉంటాయో ఏమో మనకు తెలియదు. కానీ నాకు ఉడతనే అనుకుంటున్నా. మరి మీకు ఎవరికన్నా ఏంటనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఏమి ఇచ్చినా తింటుంది. కరెక్ట్గా ఇవ్వగానే అది చక్కగా ఎంత ముద్దుగా తింటుందో కదా. ఇంకా నడకైతే ప్రారంభించామండి. ఇప్పుడేమో నవ్వుతూ అందరం హుషారుగా ఎక్కడం ప్రారంభించామా. ఆ తర్వాత ఏమో లాస్ట్కి వచ్చేదానికి అందరికీ నీరసాలు వచ్చినట్టు వచ్చినాయి. కాకపోతే కొంచెం మెట్లు కదా, దమ్ము వస్తూ ఉంటుంది. కానీ మాకన్నా 80-75 ఏళ్ళ ముసలమ్మ మాత్రం భలే ఎక్కిందండి. అసలు ఆమె ఎక్కుతుంది, మనం ఏంటో అలసిపోతున్నాం అన్నట్టు అనిపించింది అనమాట. నాకు ఆ ముందు రోజు నిజం చెప్పాలంటే
ఆ ముందు రోజు నాకు హెల్త్ బాగోలేదండి. జ్వరము, ఫీవరు, వాంతులు అన్నీ అనమాట. అసలు నేను ఎక్కగలుగుతానా లేదా అన్న భయంతోనే ఎక్కా. కానీ ప్రశాంతంగా ఎక్కాను. చక్కగా ఏ ఇబ్బంది పడకుండా ఎక్కాను. నేను చెప్పాను కదా బామ్మగారు, అసలు బామ్మగారైతే ఆమెకి హ్యాట్సప్ చెప్పాలండి. ఆమె ఓపికకి, ఆమె ఎక్కాలి దేవుడు మెట్లు అన్న సంకల్పానికి ఆ దేవుడే నడిపించాడనమాట. మనం నడవలేమా అన్నట్టు సిగ్గుపడాలి అనిపించిందనమాట. మనం దేవుడున్నాడు అన్న నమ్మకంతో, సంకల్పంతో కనుక ముందుకు నడిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనిపించింది ఈ మా అమ్మని చూస్తే నాకు. అసలు మేము ఆ వీడియో తీయడం ఇదయ్యి ఆ మా అమ్మనే వీడియో తీశాననమాట. ఎందుకంటే నాకు భలే అనిపించింది. అందుకని వాళ్ళు శ్రీకాకుళం అనుకుంటా. కానీ వాళ్ళోళ్ళు అంటున్నారు, "నువ్వు పైకి వెళ్ళొచ్చుగా మా అమ్మ, ఎందుకు ఎక్కావు, మాతో వచ్చింది" అంటే ఆమె నమ్మకం ఆమెది, ఆమె సంకల్పం ఆమెది, దేవుడి మెట్లు నేను ఎక్కాలి అని. ఆమె బాగా ఎక్కుతుందండి నిజంగా ఓపికగా. దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి మన సంకల్పం గొప్పదైతే ఎటువంటి పనైనా చేయొచ్చు అన్నది నేను ఈ బామ్మని చూసి అయితే నేర్చుకున్నాను. ఇంకా మధ్యలో మనకి ఇలా బొమ్మలైతే ఉంటాయండి మెట్ల మార్గంలో. అట్లాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయంట. వస్తూ ఉంటాయి దేవుళ్ళే. ఇంకా మెట్లయితే ఎక్కేసి వచ్చేసాము. ఇది రూముల కోసం నిలబడే దగ్గర మేమందరం ఇక అన్నాల కోసం రూము అయితే ఇంకా రాలేదు, పెట్టాము. అంటే కొంతమంది మాకన్నా ముందే వెళ్ళిపోయారు కదా. ఇంకా మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరన్నా మనుషులు మీరు నలుగురైదు కలిసి వచ్చినప్పుడు ఒక మనిషిని పైకి పంపించి కనుక, అంటే అందరం మెట్లు ఎక్కితే సరిపోదు. ఎక్కుతాం అనుకుంటే దాని గురించి మనం ఏం అనే పనే లేదు. ముందే మనం రూములు సిఆర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ రూముల కోసం మనం చూస్తూ ఉంటే చాలన్నమాట. ముందు ఒక రూమ్ తీసుకుంటే కాస్త అంటే 2-3 గంటలు పడుతుంది కదా మనకు రూమ్ ఇవ్వడానికి. ఈలోపు మనం మెట్లోకి ఎక్కేలోపు మనకు రూమ్ వచ్చేసిద్ది. ఇంకా మా వాళ్ళు పైకి వెళ్ళారు కదా, ఇక రూమ్ కోసం అయితే ఇంకా ఉన్నారనమాట. మళ్ళీ ఇంకొకసారి వీడియో మొత్తం చూపించాలనిపించింది, మెట్ల మార్గం ఉంది, అందుకనే మళ్ళీ పెట్టడం జరిగిందండి. ఆ మామ చూడండి, నేను స్పీడ్ మోషన్లో పెట్టేదలికి గబా గబా ఎక్కుతుంది. మాకు 3 రూములు తీసుకున్నాము. మేము 3 ఫ్యామిలీలు కాబట్టి 3 రూములు తీసుకున్నాం. కానీ తొందరగానే అందరికీ 2 గంటల్లోనే అందరికీ వచ్చేసినాయి అనమాట రూములు. అందుకని మీరు మెట్లు ఎక్కాలనుకున్నప్పుడు ఎవరన్నా పైకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఫస్ట్ మీరు మెట్లు చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ మనకి అక్కడ ఉండేవే కదా. అక్కడ చుట్టూ మొత్తం వాతావరణం అంతా చక్కగా చెట్లతో నిండిపోయిద్దండి తిరుపతి అంతా కూడా. అసలు మంచి వాతావరణం అండి. అసలు ఎంత బాగా ఉంటుంది కదా. ఇక రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా రూముల్లోకి అయితే వెళ్ళిపోయాము. నేను పద్దాగా ఉడతనే చూపిస్తున్నానని అనుకోమాకండి. అసలు నాకు చాలా బాగా నచ్చి ఉడతను చూపించడం జరుగుతుందనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక ఈ రూమ్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకైతే అన్నదానానికైతే వెళ్తున్నాం అనమాట వెంగమామకి. ఇంకా మేము పిల్లలు అందరూ గుళ్ళే చేయించుకుని అందరం బయలుదేరి వెళ్ళేదలికి కలిసిపోయామండి. ఇక సాయంత్రం వెళ్దాంలే అనుకుని ఇంకా మా వాళ్ళు గుండ్లు కదా, ఇక టోపీలు ఓపీలు కొనుక్కొని ఇంకా ఊరినే అట్లా షాపింగ్ అయితే చూసాం. కానీ అన్నీ కొనాలనిపించదులే కానీ భలే అందంగా ఉంటాయండి అన్నీ మాత్రం. ఏ వస్తువు అనేది మా చిన్నప్పుడు అయితే మా అమ్మోళ్ళు జడైతే అక్కడే తెచ్చేవాళ్ళు అనమాట. తిరుపతిలోనే తెచ్చేవాళ్ళు జడయ్యని, అదే గాజులని అవన్నీ కూడా వెళ్తే కంపల్సరీ తెచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనకి ఎక్కడ పడ్డా ఉంటున్నాయి కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ లేదులేండి. అసలు ఇవన్నీ భలే ఉన్నాయన్నమాట. కానీ నేను ఏది కొనలేదు. ఒక చిన్నది వెంకటేశ్వర విగ్రహమే కొనుక్కున్నాను అనమాట. ఇంక ఇవేమీ కొనలేదు. కానీ అన్ని షాపింగ్స్ ఊరినే అట్లా తిరిగి వస్తే కాస్త బాగుంటుంది కదా అనేసి ఊరినే అలా బయటికి వెళ్ళి మొత్తం చూసి వచ్చామన్నమాట షాపింగ్స్ మొత్తం. కానీ ప్రతిదీ ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది కానీ రేట్లు కూడా అలానే ఉంటాయండి. అసలు ఏది కొనాలన్నా కూడా అక్కడ కూడా బాగానే డబల్ రేట్లు చూపుతున్నారనమాట. మనకి మన ఊర్లోనే వచ్చింది కదా అంటూ అనిపిస్తుంది. ఏడు నుంచి మోసుకుపోతే అవి పగిలిపోతాయో, ఇంటికి వెళ్ళేదానికి ఏం విరిగిపోతాయో అనుకోకుండా. ఈ దండలు అవి కూడా బాగున్నాయి కానీ అబ్బా ఉన్నాయి చాలే ఇంకేం కొంటాం అనిపించింది అనమాట. ఇంకా
ఈమె మా అక్క వాళ్ళ ఆడబిడ్డ అనమాట. తను కూడా మాతో పాటు వచ్చింది. ఇంకా చక్కగా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఆ మధ్యలో అక్కడ మధ్యలో డివైడర్ మీద కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి. అసలు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తా అసలు నిద్ర కూడా రాదేమో అన్నట్టు అనిపించింది అనమాట. అసలు అంత ప్రశాంతంగా ఉంది. మా వాడేమో గుండు చేయించుకున్నాడు. మా పెద్దోడేమో సిగ్గుపడుతున్నాడు కానీ గుండు చేయించుకున్నాడని. చిన్నోడు మాత్రం ఆడికేం అంటే వాళ్ళకేం తెలియదు కదా, అదొక సరదాగా వాడుగా ఉన్నాడు. ఇంకా ఈడైతే కూర్చున్నాం అనమాట. అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఈడ కూర్చుంటే. వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూసుకుంటా ఇంకా అట్లాగే భోజనం చేసి ఇంకా బయటకైతే రావాలి కదా. ఇక భోజనానికి వెళ్ళే దారిలో ఇక్కడ అందరు సెల్ఫీలు తిరుగుతున్నారు. వెంకటేశ్వర బొమ్మ దగ్గర ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అన్నీ ఇక్కడే కదా. అసలు భలే ఉంటుందండి. అసలు ఇక తిరుపతి అంటే తిరుపతి వేరే లెవెల్. మీ అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే మాకు దర్శనం ఎంత బాగా అయిందో తెలుసా. అసలు ఆ అదృష్టం అందరికీ రావాలని నేను కోరుకుంటున్నా. కరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే 10 నిమిషాలు మమ్మల్ని అట్లా ఆపేశారండి. స్వామివారికి ఏదో సేవ చేస్తున్నారనమాట. నైవేద్యం టైం అయిందో ఏమో మరి నాకైతే తెలియదు కానీ అసలు ఇంక అక్కడికి వెళ్ళంగానే 10 నిమిషాలు స్వామివారిని అట్లానే 10 నిమిషాలు చూసే భాగ్యం కల్పించారండి. అసలు నాకు ఎంత సంతోషం వేసిందంటే అసలు మాటల్లో చెప్పలేనమాట. నేను పోయినసారి వచ్చినప్పుడు దర్శనానికి ఎంత ఇబ్బంది పడి టోకెన్ లేక 24 గంటలు దర్శనం చేసుకుని మన కోసం ఎప్పుడు నిరంతరం నిలబడే స్వామి కోసం మనం ఇంత కూడా చేయలేమా అనిపించిందిలేండి అప్పుడు. కాకపోతే ఇప్పుడు మాత్రం 10 నిమిషాలు దర్శనం అండి. అసలు ఏమి భాగ్యం కలిగించావు తండ్రి, ఈ జన్మకి ఇది చాలా అనిపించింది అనమాట. నాకు అసలు భలే అనిపించింది. అంత బాగా అయితే దర్శనం అయ్యింది. ఇంకా మనం అక్కడికైతే ఫోన్లు తీసుకెళ్ళలేం కదా చూపించడానికి. ఇంకా ఇదైతే భలే ఉందండి. నీళ్ళన్నీ కిందకి వచ్చేసే విధంగా ఇక దర్శనం ఇంకా భోజనం చేసేసి ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ రూమ్కి వచ్చేసాం. ఇంకా తెల్లారింది. ఇంకా అందరు టిఫిన్లు చేసి ఇక దర్శనానికి వెళ్ళాలి. మాకు ఇచ్చారు తెల్లారి టోకెను. ఇంకా దర్శనానికి వెళ్ళాలని రెడీ అవ్వటం కోసం అందరూ టిఫిన్లు అయితే చేస్తున్నారు. ఇంక పొద్దున్న అసలు చెట్ల మధ్యలో ఇల్లు ఏంటో అసలు మన ఇంట్లోనే ఉన్నట్లుగా అసలు వాతావరణమే వేరండి. మీలో ఎంతమందికి తిరుపతి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోని ఇప్పుడు దాకా స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్.